స్ట్రెస్ మేనేజ్మెంట్ అని వింటూ ఉంటాం. అసలు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి? ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో మనం ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది? ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి? ఎలాగైతే ఫిజికల్ బాడీకి డైట్ అండ్ వర్కౌట్ ఇస్తాము, మన మెంటల్ మైండ్కి డైట్ అంటే మనం చూసేది, వినేది, మాట్లాడేది, చదివేది, ఎవ్రీథింగ్ యూస్ ఇన్ టు యువర్ మైండ్. ఫ్రీ ఫామ్ జర్నలింగ్ అని ఉంటుంది. ఒక పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి, మీకు బాగా ఫ్రస్ట్రేషన్గా ఉన్నప్పుడు మొత్తం రాసేసేయండి. అసలు ఏం జరిగింది, మీకు ఏమనిపిస్తుంది, ఎవరిని ఏమనాలనుకుంటున్నా మొత్తం రాసేసి జస్ట్ పేపర్ చింపేయండి. మళ్ళీ దాన్ని చదవద్దు ఇంకా. ఓకే. ఫస్ట్లీ మన బ్రెయిన్ డంప్ అయిపోయింది, బ్రెయిన్లో ఇంకేం లేదు, కొద్దిగా క్లియర్ అయిపోయింది. అండ్ సెకండ్లీ కొద్దిగా క్లారిటీ వస్తుంది. మన రూట్ కాజ్ ఏంటి, ఎందుకు మనకి ఇలాగా కోపం ఎందుకు వస్తుంది, ఎక్కడ ట్రిగర్ అవుతున్నాం అనేది మనకే ఐడియా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్కి అడిక్ట్ అయిపోయినారు. సో ఏంటంటే పిల్లలతో స్పెండ్ చేసే టైం లేదు, పిల్లలతో మాట్లాడే టైం లేదు, అసలు వాళ్ళ ఫీలింగ్స్ పంచుకునేటువంటి టైం కూడా దొరకట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ స్ట్రెస్ గురించి మనం మాట్లాడేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే పేరెంటింగ్. వన్స్ పిల్లలు వచ్చారు, మనం ఆల్రెడీ ఒక జాబ్లో ఉంటాము, ఇల్లు చూసుకుంటూ ఉంటాము, మళ్ళీ పిల్లలు అనేది మన ప్రయారిటీ. బట్ స్టిల్ ఇది ఒక స్ట్రెస్గా మారినప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాము. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. ఇటీవల కాలంలో ప్రతి చిన్న విషయానికి కూడా ఒత్తిడికి గురవడం, లేదంటే తల్లిదండ్రులు పిల్లల్ని తిట్టారని కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులు చిన్నపిల్లల్ని, లేదంటే ఉపాధ్యాయులు క్లాసులో తరగతి గదిలో మందలించారని కావచ్చు, లేదంటే మొబైల్ వాడుతూ ఉంటే మొబైల్ తండ్రి లాక్కున్నాడని కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, అలాగే ఒత్తిడికి గురి కావడం, అది మనసుకు తీసుకోవడం, మానసిక ఒత్తిడి వల్ల ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిపోతున్నారు. లేదంటే భార్యాభర్తని చిన్న కారణాల వల్ల, అంటే భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి విభేదాలు కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల ఇవన్నీ కూడా ఒత్తిడికి గురవడం, అలాగే ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిపోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అసలు ఇలాంటి ఒత్తిడికి గురి కాకుండా మనిషి తన జీవన శైలి ముందుకు సాగాలి అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయగలం అనేటువంటి విషయంపై మనకు తెలియజేసేందుకు మనతో పాటు వెల్నెస్ కోచర్ శాలిని ఉన్నారు. కెనడాలో ప్రస్తుతం వెల్నెస్కి సంబంధించి కోచింగ్ ఇస్తూ ఉన్నారు. వారితో మాట్లాడదాం, దీని గురించి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు స్టూడియో. ప్రధానంగా ఇటీవల కాలంలో మనం చూసాం, చిన్నపిల్లల నుంచి కూడా పెద్దల వరకు కూడా ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఏదో చిన్న చిన్న కాజెస్ ఉంటాయి దాని వరకు, అయితే దాన్ని మనసుకు తీసుకోవడం, ఆ ఒత్తిడికి గురి కావడం, దాని గురించే ఆలోచించడం, తీరా అవి ఆత్మహత్యల వరకు కూడా వెళ్ళిపోతున్నాయి. లేదంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళడం, చిన్నపిల్లలే 9 ఏళ్ల బాలుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం ఏ విధంగా తీసుకొచ్చు, దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? షూర్ అండి, తప్పకుండా. ఫస్ట్లీ సాస్ టీవీ వ్యూవర్స్ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాస్ డిజిటల్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. న్యూ ఇయర్ అనగానే మనం విష్ చేయడమే లైక్ హ్యాపీ అండ్ హెల్దీ న్యూ ఇయర్ అనుకుంటాము. అండ్ హెల్తీ పర్సన్ అని చెప్పడానికి జనరల్గా మనము మన గురించి జాగ్రత్త తీసుకోవడానికి డైట్ విషయంలో జాగ్రత్త పడతాం, లేదా ఎక్సర్సైజ్ చేయాలి, వర్కౌట్ చేయాలి, ఈ ఇయర్ నేను హెల్తీగా ఉంటాను అంటే ఇలా తీసుకుంటాం. కానీ ఎంతవరకు మీరు హెల్తీ పర్సన్ అని చెప్పచ్చు అనేదానికి WHO డెఫినిషన్ తీసుకుంటే కూడా ఇట్ సేస్ ఏ హెల్తీ పర్సన్ అంటే ఫిజికల్ ప్లస్ మెంటల్లీ ఫిట్ పర్సన్ ఈజ్ టర్మ్ టు బి ఏ హెల్తీ పర్సన్. మీ రిపోర్ట్స్లోనూ మీకు హెల్త్ ఇష్యూస్ ఏం లేకపోవచ్చు, బట్ నైట్ మీకు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు, ఆర్ స్ట్రెస్ ఈటింగ్ అవ్వచ్చు, ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ ఉండడం వల్ల అది హెల్తీగా డిటర్మైన్ చేయలేము మనం. అలాగా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పినట్లు ఒక ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోవడము, చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళకి ఎక్కువ టెక్నాలజీ ఎక్స్పోజ్ అవ్వడము, లైక్ సోషల్ మీడియా అవ్వచ్చు, లేదా అదర్ స్క్రీన్ టైం కావచ్చు. సో వాళ్ళకి స్టిమ్యులేషన్ ఎక్కువ అవుతుంది. అండ్ మన మైండ్ అండ్ మన బాడీ ఇంత టెక్నాలజీ, ఇంత స్టిమ్యులేషన్కి అలవాటు లేదు.
ఈ మన మైండ్ అండ్ మన బాడీ కొన్ని వందల ఏళ్ళ సంవత్సరం నుంచి ఇలాగే ఉంది, కానీ రీసెంట్గా ఈ టెక్నాలజీ ఈ స్టిమ్యులేషన్ వల్ల ఇమ్మీడియట్గా అది తీసుకోవడం, దాన్ని ఎలా మనము ఇంబైబ్ చేసుకోవాలనేది కొద్దిగా మనం మెంటల్ ఫిట్నెస్ వైపు కూడా కొంచెం టైం డైలీ కేటాయిస్తే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా మనము ఇప్పుడే వాటిని సేవ్ చేసుకోవాలి. అంటే మెంటల్ ఫిట్నెస్ అన్నారు కదా, సో మెంటల్ ఫిట్నెస్కి ఏం చేయాలంటారు? మెంటల్ ఫిట్నెస్ ఫస్ట్లీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు మనము ఒక ముగ్గురు తీసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి ముగ్గురిలో ఒక మనిషికి ఎయిదర్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదా ఒక డిప్రెషన్ కానీ, ఒక యాంగ్జైటీ ఇష్యూస్ కానీ రిపోర్ట్ అవుతున్నాయి. లేదా ఇప్పుడు మీరు చూస్తే ఎంత ఈజీగా ఫైనాన్షియల్లీ ఒకరికి గెయిన్ వస్తుందో, ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ లాస్ అయినప్పుడు చాలా డిప్రెస్ అయిపోవడము, ఇంకా మనం ఏం చేయలేమని కాన్ఫిడెన్స్ పోవడము, పిల్లల్లో కూడా అరే మేము ఇది చేయలేమేమో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, దీనివల్ల కాన్ఫిడెన్స్ లేకుండా పోవడము. వీటికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే మన థాట్ ప్రాసెస్. మన మెంటల్ ఫిట్నెస్ మనం కొద్దిగా టైం స్పెండ్ చేసి చిన్న చిన్నవి చేయడం వల్ల మనకి లేటర్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం మెంటల్ ఫిట్నెస్ ఎలా చేయొచ్చు అంటే చాలా సింపుల్. జనరల్గా మనకి ఏదైనా ప్రాబ్లం అయింది, ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే ఏం చేస్తాం మనము, వెంటనే మన ఫ్యామిలీకి ఫోన్ చేస్తాం, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పుకుంటాం, అరే నాకు ఇలా జరిగింది ఈరోజు, నేను అనుకోకుండా ఇలా ఎగ్జామ్ బాగా రాద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అని. వాళ్ళ ఫ్రెండ్కి తనకున్న పర్స్పెక్టివ్ గురించి తను చెప్పగలడు కానీ ఐడియల్గా తను చెప్పలేడు, అండ్ ఫైనలీ ఏదో మాట్లాడుకొని అవుతుంది. దీన్ని మనం ఒక పెన్ పేపర్ తీసుకొని నీకు జరిగిన దాన్ని రాయడం, దీన్ని జర్నలింగ్ అంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ మోస్ట్ బెనిఫిషియల్ వన్. జర్నలింగ్ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎక్సర్సైజ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్నలింగ్ ఉంటుందండి. లైక్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్, ఎవ్రీ డే మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్ 3 points. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఫ్యామిలీ, ఆర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ నీకున్న ఆపర్చునిటీస్కి, నీ జాబ్కి. దీనివల్ల మనకి పాజిటివ్ మైండ్ సెట్ స్టార్ట్ అవుతుంది. నో మ్యాటర్ మనం ఎంత స్ట్రగుల్లో ఉన్నా 3 things మనం థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వడానికి ఎప్పుడూ ఉంటాయి. సో వన్స్ మన మైండ్ అలా ట్యూన్ చేయడం వల్ల యూ గెట్ ఇన్ టు ద పాజిటివ్ మైండ్ సెట్. సెకండ్లీ, ఇప్పుడు మనం చూసామంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక 2 minutes అలా వాళ్ళతో వాళ్ళు కూర్చోవడం, వాళ్ళ కంపెనీని వాళ్ళు ఎంజాయ్ చేయడం అనేది చాలా రేర్. అండ్ ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, ఈవెన్ డిన్నర్లో ఉన్న ఎవరితోనా మాట్లాడుతున్నా ఫోన్ తీసేసుకోవడం, టక్ టక్ టక ఒక 2 minutes గ్యాప్ దొరికితే ఏదైనా వేరే వాళ్ళతో మాట్లాడడం, ఫోన్ చూడడం, ఫోన్ మాట్లాడడం. అండ్ మీకు గమనిస్తే బెస్ట్ ఐడియాస్ ఎప్పుడు వస్తాయి మీకు అంటే, ఎయిదర్ మీరు సైలెంట్గా వాక్ చేస్తున్నప్పుడు లేదా షవర్ తీసుకుంటున్నప్పుడు, ఎక్కడ మీరు ఏది మీ బ్రెయిన్కి ఇన్పుట్ ఇవ్వట్లేదు. బ్రెయిన్ అలా ఫ్రీ టైంలో ఉన్నప్పుడే మీకు మీ బ్రెయిన్ బెస్ట్ వర్క్ అవుతుంది. సో దాన్ని మనము మెడిటేషన్గా చెప్పచ్చు. జస్ట్ యూ కెన్ స్టార్ట్ లైక్ ఫ్యూ మినిట్స్ అలా కూర్చొని జస్ట్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్. సో ప్రతిరోజు మెడిటేషన్ అనేది ఉంటే మంచిది అంటారు. అది ఏజ్ కూడా లేదండి దీనికి. మీకు ఎలాంటి పెద్ద పెద్ద టూల్స్ యాప్స్ కూడా అక్కర్లేదు. జస్ట్ మొబైల్ టైమర్ పెట్టుకొని 2 minutes కూర్చొని జస్ట్ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయడం. సో ఫస్ట్ మనం అనుకున్నది జర్నలింగ్, నెక్స్ట్ మెడిటేషన్, అండ్ థర్డ్ది వచ్చేసి సమ్టైమ్స్ మనం మనకి కళలు వస్తుంటాయి. అండ్ మార్నింగ్ లేచినప్పుడు సడన్గా నిజంగా మనకు అది అయినట్లుగా ఫీల్ అవుతాం, అక్కడే ఉన్నట్లు అది మనకి జరిగిందని. ఒకసారి ఆనందంగా లేస్తాం, ఒకసారి భయంగా లేస్తాం ఆ డ్రీమ్స్ని బట్టి. అదే నేనేం చెప్తానంటే, మనకి ఎప్పుడైతే ఒక గోల్ ఉంటుందో, మీకు ఒక కార్ కావాలనుకోండి, ఒక నిసాన్ కార్ కొనాలనుకోండి, మీరు ఆ విజువలైజ్ చేసుకోవడం అనేది ఒక గ్రేటెస్ట్ ఎక్సర్సైజ్. అక్కడ ఏమవుతుందంటే, మీరు కళ్ళు మూసుకొని ఆల్రెడీ అది మీకు అక్కడ ఉన్నట్లు అలా ఫీల్ అవుతున్నట్టు, ఈవెన్ విత్ ద ఎమోషన్స్, ఎప్పుడైతే మీరు అలా కనెక్ట్ అవ్వగలరో హాఫ్ ఆఫ్ ద గోల్ ఈజ్ డన్. నేను ఈ మాట చాలాసార్లు చాలా దగ్గర విన్నాను మీరు చెప్పినటువంటిది. ఫస్ట్ డ్రీమ్, మన డ్రీమ్స్ కూడా బిగ్గర్గా ఉండాలి, అలాగే ఆ డ్రీమ్ అనేది ఫస్ట్ మనం ఏదైతే డ్రీమ్ చేస్తామో అది ఖచ్చితంగా అచీవ్ అవుతాం అని చెప్పి కూడా. ఇది మనం డ్రీమ్స్ అనేవి మనకి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చాయి. విజువలైజేషన్ అనేది మీ గోల్స్ నుంచి
మీకు కావాల్సిన మీ డిజైర్స్ గురించి ఏవైతే మీ లైఫ్ గోల్స్ ఉంటాయో అక్కడి నుంచి మీరు ఇంటెన్షనల్గా కూర్చొని మీరు ఐస్ క్లోజ్ చేసుకొని దీనికి గైడెడ్ విజువలైజేషన్స్ ఉన్నాయి, గైడెడ్ యాప్స్ ఉంటాయి, అలా యూస్ చేసుకోవచ్చు. లేదా మీ ఇండివిజువల్గా స్టార్టింగ్ ఒక గైడెడ్ విజువలైజేషన్తో స్టార్ట్ చేస్తే ఇట్ విల్ హెల్ప్ యూ మ్యూజిక్తో అలాగా. అండ్ కరెక్ట్గా చెప్పాలి అంటే అథ్లెట్స్ ఉంటారు, 80% ఆఫ్ ద ప్రాక్టీస్ కంప్లీట్గా దే డూ విజువలైజేషన్. ఎస్పెషల్లీ మీరు ఒలింపిక్స్ కానీ ఓల్డ్ లెవెల్ ఛాంపియన్స్కి వెళ్ళేటప్పుడు అందరూ కూడా. అండ్ రీసెర్చ్ బేస్డ్ చెప్పింది కూడా ఇది. ఇప్పుడు ఒక బాస్కెట్బాల్ తీసుకుంటే మీరు ఎలా అయితే ఇన్ ద గ్రౌండ్ ప్రాక్టీస్ చేసిన దానికి విజువల్గా మీరు అక్కడ ఉన్నట్టు స్వెట్టింగ్ వచ్చినట్లు చేసినట్లు కంప్లీట్గా ప్రాక్టీస్ చేసింది 80% సేమ్ రిజల్ట్స్. మీరు సబ్కాన్షియస్గా మీ మైండ్స్కి ఆల్రెడీ మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు, యూర్ ఆల్రెడీ దేర్, యూ గాట్ ఇట్ అన్నట్లు. సో విజువలైజేషన్, జర్నలింగ్ అండ్ మెడిటేషన్ వెరీ ఈజీ అండ్ ఆల్ ఆర్ లైక్ ఫ్రీ టూల్స్. ఈజీగా ఎవరైనా ఇంట్లో కూర్చొని ట్రై చేయొచ్చు. ఓకే మేడం, ఇప్పుడు ఇవి డ్రీమ్స్ అన్నారు కదా, సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ విధంగా ఉంటుందా, లేకపోతే అందరూ కూడా ఒకే విధంగా డ్రీమ్ చేయొచ్చు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్స్ అనేది ఉంటాయి కదా, సో దానికి ఎట్లా మేడం? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం డిఫరెంట్ కేటగిరీస్ తీసుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్కి ఒక స్టూడెంట్ ఒక కాలేజ్కి వెళ్ళేటప్పుడు జనరల్గా వెళ్తున్నాను వస్తున్నాను అనే స్టూడెంట్కి, లేదా ఏ స్టూడెంట్ అయితే ఒక గోల్తో వెళ్ళాడు, నేను ఫైనల్ ఇయర్ వచ్చేసరికి నాకు ఈ కంపెనీలో లైక్ XYZ కంపెనీలో ఈ రోల్లో ఈ పోస్టింగ్ రావాలి అని వెళ్ళే తన మైండ్ సెట్ ఒక రెగ్యులర్గా వెళ్ళామా వచ్చామా అనే స్టూడెంట్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఒక గోల్ ఉంటుందో దాని బేస్డ్గా మనము ఎనీ ఆఫ్ దీస్ టెక్నిక్స్ లైక్ ఈ విజువలైజేషన్కి వెళ్తే ఏ గోల్ అయితే మనకి ఉందో ఇయర్లీ గోల్, ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ 2025. అంటే ఇప్పుడు దీనికి ఒక రిలేటెడ్ చెప్తాను. ఇప్పుడు మా వాడు ఉన్నాడు, 5th క్లాస్ చదువుతున్నాడు. వాడేంటంటే నేను మ్యాథ్స్ డల్ డాడీ, నేను మ్యాథ్స్ డల్ ఇదే చెప్తూ ఉంటాడు ఇంట్లో కూర్చొని. సో ఇటువంటి వాడు ఇప్పుడు వాడు చూస్తూ ఉంటే ఈ ప్రోగ్రాము సో చూపిస్తాను వాడికి. సో ఇటువంటి వాడు అంటే చాలామంది పిల్లలు ఉంటారు కదా, ఇట్లా మ్యాథ్స్ మనోడు మ్యాథ్స్ డల్, ఇంకోటి వేరే సబ్జెక్ట్స్ ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళకి ప్రధానంగా విద్యార్థుల విషయం తీసుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మోటివేషన్ సంబంధించి? అబ్సల్యూట్లీ అండి, ఇది చాలా చిన్న పిల్లవాడు 5 years కాదు, లైక్ 20-30 years వాళ్ళకు కూడా మనకి కొన్ని మనం చేయగలము, కొన్ని మనం చేయలేము అని మనకి ఆల్రెడీ ఉంటాయి. వీటిని లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం. అవి మన గ్రోత్ని మనమే లిమిట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఇనీషియల్గా లైక్ అబ్రాడ్ వెళ్ళే ఆపర్చునిటీస్ వచ్చాయి. నాకు నేనే లైక్ నేను వెళ్ళలేను, నేను అక్కడ చేయలేను, నేను ఉండలేనేమో అని చాలా ఆపర్చునిటీస్ మనమే మిస్ చేసుకుంటాం. కొద్దిగా మన మైండ్ సెట్ని మనం మార్చుకోగలిగితే అది ఫిక్స్డ్ మైండ్ సెట్ అనమాట. గ్రోత్ మైండ్ సెట్కి ఎప్పుడైతే మనము పాజిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళి చిన్న ఛాలెంజ్ మనం ఇది చేయగలము అని చిన్న చిన్న ఛాలెంజెస్తో, ఇప్పుడు మీ బాబుకి 5 years తీసుకోండి, 5th class తీసుకోండి, చిన్న చిన్న మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వండి. వెన్ ఈజ్ ఏబుల్ టు లైక్ సాల్వ్ చేయగలిగినప్పుడు సెలబ్రేట్ దాట్. తనకి రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వండి. ఏదైతే తను వింటూ ఉంటాడో అదే తన ఇన్నర్ వాయిస్ అవుతుంది. తనకు వచ్చి తను ఏదైతే చెప్తున్నాడో అది తన పేరెంట్స్ నుంచి కానీ, తన టీచర్స్ గురించి కానీ, తన ఫ్రెండ్స్ కానీ ఎప్పుడో చెప్పుంటారు. అరే నీకు మ్యాథ్స్ సరిగ్గా రావట్లేదురా, నీకు మ్యాథ్స్లో నువ్వు వీక్ రా, అరే నువ్వు మ్యాథ్స్ ఎందుకు రా, వేరేది ఏదైనా తీసుకో అని. అది ఒక వాయిస్, అందరిది మనం కంట్రోల్ చేయలేం. అట్లీస్ట్ మన కంట్రోల్లో ఉన్నవి తన వరకు మీరు పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడం. ఇది ఎలా అన్నా అవ్వచ్చు. ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ప్రెజెంటేషన్స్కి పిలుస్తారో అమ్మో ప్రెజెంటేషన్స్ నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, అయ్యో తప్పైతే ఎలాగా, ఎప్పుడు అయినా మనం ఆ రాంగ్ దాని బదులు విజువలైజేషన్ అంటే పాజిటివ్గా ఆలోచించడం. నువ్వు సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ ఇచ్చావు, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూవే ఉందనుకోండి, రాబోయే ముందు జస్ట్ నీ ఇంటెన్షన్తో ఇవాళ నేను ప్రెజెంటేషన్ బాగా ఇస్తున్నాను, క్లోజ్ యువర్ ఐస్ అండ్ లైక్ ఎమోషన్స్ కూడా హ్యాపీగా ఉన్నట్లు, అంత బాగా జరిగినట్లు, సక్సెస్ఫుల్ అయినట్లు, ఎక్కడ ఉంటున్నాము, ఈ సరౌండింగ్స్ ఏంటి, నాతో ఎవరు ఉంటున్నారు, ఎంత ముందుగానే మనం ప్రిపేర్ చేస్తున్నాం మైండ్ని. ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ రాంగ్ చాలా తక్కువ ఉంటుంది. ఇంటెన్షనల్గా మీరు ప్రెజెంటేషన్ చేసేటప్పుడు తడబడరు.
తడపడినా కూడా దట్స్ ఓకే, స్టంబుల్ అయినా కూడా దట్స్ ఓకే, మళ్ళీ ప్రొసీడ్ అయిపోవచ్చు. సో బేసిక్గా నీ మైండ్కి మనం ట్రైన్ చేస్తున్నాం, నువ్వు చేయగలవు, నువ్వు సక్సీడ్ అవుతావు. అదే మనము కార్ డ్రైవింగ్ టెస్టే ఉందనుకోండి, ఇది ఫెయిల్ అయిపోతా, ఈ ఎగ్జామ్ నేను అయిపోతా. కొంతమంది వెళ్ళేటప్పుడే నెక్స్ట్ డేట్ చూసుకుంటారు, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఇద్దాము, ఇది ఎటు పోతుంది అనేసి. ఎలా సక్సెస్ అవుతామండి? స్టార్టింగే ఇది అయిపోయింది, ఇది నాకు అవ్వదేమో అన్న స్టార్టింగ్తో. అట్లీస్ట్ మనం చేసేటప్పుడు కంప్లీట్గా మనము సక్సెస్ఫుల్ అవుతుంది అన్న దాంతో మనము వెళ్ళినప్పుడు హాఫ్ ద సక్సెస్ అయినట్లే. రైట్, చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే ఇదే మాట నేను దుర్గాబాయ్ దేశ్ముఖ్ స్టోరీ విన్నప్పుడు చదివాను అనమాట. ఒక స్పీచ్ అంటే ఒక స్టేజ్ మీద దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఉన్నారు, నెహ్రూ ఉన్నారు. ఇద్దరు ఉంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ మాట్లాడుతూ ఉన్నారు, నెహ్రూ వింటున్నారు. అందరికీలంగా మాట్లాడుతున్నారు దుర్గాబాయ్ దేశ్ముఖ్, వెరీ యంగ్ అనమాట. సో అయిపోయిన తర్వాత నెహ్రూ పిలిచి, అమ్మ మీరు ఇంత చక్కగా ఎలా మాట్లాడగలిగారు? నేను ఎన్ని స్పీచ్లు ఇచ్చినా కూడా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు కొంచెం ఫియర్ ఉంటుంది నాకు. సో మీకు ఫియర్ లేకుండా మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ అంటారట, ఎందుకు నాకు ఫియర్ ఉండాలి, ఎందుకు నేను భయపడాలి? పీపుల్, నా పీపుల్, నా ప్రజలు, నా చెల్లెళ్ళు, నా వాళ్ళే కదా సార్, నా వాళ్ళ ముందు నేను మాట్లాడడానికి భయం ఎందుకు సార్ అని చెప్పారట. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు చేసే వాళ్ళకి చేయలేని వాళ్ళకి ఆ చిన్న ఫియర్ ఉంటుంది చూడండి, ఆ ఒక్కటే మనల్ని ఆపేది. అది కానీ మనం దాటగలిగాము, ఆ స్ట్రెస్ని మనం ఇప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళందరికీ అసలు స్ట్రెస్ లేదు, అసలు భయం లేదు, వాళ్ళు ఏంటి అసలు యాంగ్జైటీయే లేదా, వాళ్ళకి ఎలా మాట్లాడగలుగుతున్నారు? ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి మైక్ పట్టుకొని మాట్లాడే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓన్లీ థింగ్ వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేస్తున్నారు, వెనక ఉన్న వాళ్ళు ఆ భయం ఆపే. మేము కూడా జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు చాలా మందికి మైక్ పెడుతుంటాం, మేము మాట్లాడలేమండి మాకు ఫియర్ అండి అని. ఎందుకు ఫియర్? ఆ ఫియర్ ఏమవుతుందంటే లైఫ్ డెసిషన్స్ని కూడా ఇంపాక్ట్ అవుతుంది, మన గ్రోత్ అంతా కూడా మనం లిమిట్ చేసుకుంటున్నట్లు అవుతుంది మన గ్రోత్ని. చాలా చక్కగా చెప్పారు మేడం. అలాగే మేడం, ఇప్పుడు మీరు బాగా చెప్తున్నారు మోటివేషన్ అయితే. సో స్ట్రెస్ అనేది ప్రధానంగా ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో ప్రతిరోజు ఎదుర్కొనేటువంటి విషయాలు, ఎందుకంటే టైమింగ్ కానీ పని ఒత్తిడి కానీ ఇటువంటివి జనరల్గా ఉంటుంటాయి. వీటిలోంచి బయటికి రావాలంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అని వింటూ ఉంటాం. అసలు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏంటి? ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో మనం ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది? ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి? లాస్ట్ 5 years మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ కానీ మోస్ట్ ఆఫ్ ద డయాగ్నోసిస్ చెప్పేవన్నీ కూడా మైండ్ ఓవర్ ద బాడీ. ఈ స్ట్రెస్ వల్ల కాజ్ అయ్యే డిసీజెస్, స్ట్రెస్ వల్ల బాడీకి అయిన ఇంపాక్ట్, స్ట్రెస్ వల్ల అన్ఫార్చునేట్లీ లైఫ్ లాస్ కూడా అవుతున్నాయి. ఇవి ఒక ఏజ్ అని కూడా చెప్పలేము. 20, 30, 40, 20-25 నుంచి కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే మన సరౌండింగ్స్ అలా అంత ఫాస్ట్గా మారినప్పుడు మన మైండ్, మన బాడీని కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి టైం తీసుకోకపోతే అన్ఫార్చునేట్లీ ఇవే రిజల్ట్స్ వస్తాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఎలాగైతే ఫిజికల్ బాడీకి డైట్ అండ్ వర్కౌట్ ఇస్తామో, మన మెంటల్ మైండ్కి డైట్ అంటే మనం చూసేది, వినేది, మాట్లాడేది, చదివేది, ఎవ్రీథింగ్ యూస్ ఇన్ టు యువర్ మైండ్. మనం ఇప్పుడు ఫోన్ పట్టుకొని 5 minutes టైంపాస్ అనుకుంటాం, కానీ అది చూసిన ప్రతిదీ మన మైండ్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన ఒక 3 hours మూవీ ఎక్కడికి వెళ్ళదు. రేపు మనకి వచ్చే రియాక్షన్స్ కానీ మన థాట్స్ కానీ, మూవీ చూసిన తర్వాత మనం వెళ్ళి అందరికీ చెప్తాం కదా, హీరోయిజం లాగా మనం కూడా అలా చేస్తే బాగుంటుంది కదా అనేసి. అది టేక్ ఇట్ యాజ్ లైక్ ఏ డైట్. ఎవరన్నా ఏదన్నా నెగటివ్గా ఏదన్నా మాట్లాడుతున్నా కూడా మనం చూసేది కానీ కొద్దిగా మనము కేర్ఫుల్గా ఉండి, అరే ఏం చూస్తున్నాం, ఏది వెళ్తుంది మన మైండ్లోకి, ఇది రిలాక్సేషన్ అవుతుందా లేదా నెగటివ్ ఇంపాక్ట్ వస్తుందా, వాట్ గోస్ ఇన్ వాట్ గోస్ అవుట్ అన్నట్లు ఎవ్రీథింగ్ అది మన థాట్స్ని, మన డెసిషన్ మేకింగ్ని ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్లోకి వస్తే దర్ 2 types ఇప్పుడు రీసెంట్గా వచ్చేవి. ఒకటి, మోస్ట్ ఆఫ్ అస్ సఫరింగ్ విత్ యాంగ్జైటీ లేదా డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఒక మనిషి తన పాస్ట్లో స్టక్ అయిపోయి 10 years బ్యాక్ లైక్ 2 years బ్యాక్, అరే నేను కాలేజ్లో ఉన్నప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు నాకు జాబ్ ఇది అంత రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయినాయి, అదొక టైప్ ఆఫ్ డిప్రెషన్. లైక్ ఎప్పుడైతే నీ పాస్ట్తో నువ్వు రిలేట్ అయ్యి ఇంక అక్కడే ఆగిపోతావో అది డిప్రెషన్. ఎప్పుడైతే నువ్వు ఫ్యూచర్లోకి వెళ్ళి
నీ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వదు. అరే ఈరోజు నేను టైంకి వెళ్ళిపోదాం అనుకున్నాను, అది ఏది టైంకి అవ్వట్లేదు, యాంగ్జైటీ. ఓకే. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు యూ గెట్ ఇన్ టు యాంగ్జైటీ. ఎప్పుడైనా ఇమీడియట్గా మీకు ప్యానిక్ అటాక్ కానీ ఏదైనా ఇమీడియట్ స్ట్రెస్ వస్తుంది, లేదా ఎవ్రీ అదర్ పర్సన్ ఇప్పుడు ఇన్సోమ్నియా, లైక్ మంచి స్లీప్ హ్యాబిట్స్ లేకపోవడం, స్లీప్ క్లినిక్స్ చూస్తున్నాం ఎంత ఎక్కువ అయిపోయినాయో ఇప్పుడు, స్లీప్ క్లినిక్స్ అక్కడికి వెళ్ళి చూపించుకోవడం. చిన్న చిన్న బ్రీతింగ్ టెక్నిక్స్. ఫస్ట్లీ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి మనకి ఇండియాలో యోగా, ప్రాణాయామ అనేది ఎంత పెయిన్లో ఉన్నా ఎంత పెద్దదన్నా స్టార్ట్స్ విత్ బ్రీతింగ్. ఆ బ్రీతింగ్లో బాక్స్ బ్రీతింగ్ అనేది ఒకటి. 2 minutes ఇన్హేల్, 2 minutes ఎక్సేల్, 2 minutes ఇన్హేల్, 2 minutes ఎక్సేల్, బాక్స్ బ్రీతింగ్ అంట. ఆర్ 4-7-8, 4 minutes ఇన్హేల్, 7 minutes హోల్డ్ చేసుకుంటాం, 8 minutes ఎక్సేల్, 4-7-8. అలాగా బ్రీతింగ్ ఎప్పుడైతే మీరు స్లో డౌన్ చేశారో ఆటోమేటిక్గా మీ బాడీ రిలాక్స్ అవుతుంది. మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చూడండి, ఏదర్ షోల్డర్స్ ఇలా ఫ్రీజ్ అయ్యి ఉంటాయి, లేదా నెక్ దగ్గర ఫ్రీజ్ అయ్యి ఉంటాం, లేదా నీస్ ఇలాగా ఫింగర్స్ ఇలా ఫోల్డ్ చేసి ఉంటాం. మెల్లగా అంతా రిలాక్స్ అవుతుంది ఎప్పుడైతే మన బ్రీతింగ్ రిలాక్స్ అవుతుంది. సో డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీ రిలాక్స్ అవుతుంది, మనం మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తాం. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అప్పుడు ఇంకొకటి ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు జర్నలింగ్ ఒకటి. మనము ఎవ్రీడే మార్నింగ్ ఎలా అయితే గ్రాటిట్యూడ్ జర్నలింగ్ కానీ, ఈరోజు ఏం చేయాలనుకుంటున్నాము, వాట్ మేక్స్ టుడే గ్రేట్ అని ఫ్యూ ప్రాంప్ట్స్ ఉంటాయి. లేదా ఇలా స్ట్రెస్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో కావాలి అంటే ఫ్రీ ఫామ్ జర్నలింగ్ అని ఉంటుంది. ఒక పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి, మీకు బాగా ఫ్రస్ట్రేషన్గా ఉన్నప్పుడు మొత్తం రాసేసేయండి. అసలు ఏం జరిగింది, మీకు ఏమనిపిస్తుంది, ఎవరిని ఏమనాలనుకుంటున్నా మొత్తం రాసేసి జస్ట్ పేపర్ చింపేయండి. ఇంక మళ్ళీ దాన్ని చదవద్దు. ఇంకా ఓకే, జస్ట్ అలా వామిటింగ్ చేసుకుంటున్నట్లు లైక్ పేపర్ మీద ఫుల్లీ మొత్తం రాసేసి పడండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్లీ మన బ్రెయిన్ డంప్ అయిపోయింది, బ్రెయిన్లో ఇంకేం లేదు, కొద్దిగా క్లియర్ అయిపోయింది. అండ్ సెకండ్లీ కొద్దిగా క్లారిటీ వస్తుంది. అరే కొంచెం ఓవర్గా థింక్ చేస్తున్నామా మనం, ఇది అంత పెద్ద ఇష్యూ కాదేమో అని. జస్ట్ నా ఫ్రెండ్ నాతో మాట్లాడలేదు, మేబీ వాడు బిజీగా ఉన్నాడేమో, తర్వాత రేపు కాల్ చేసి మాట్లాడదాం, నేను ఎక్కువగా ఆలోచించేస్తున్నానేమో. ఈ జర్నలింగ్ అనేది మెయిన్ మనకి రూట్ కాజ్ ఏంటి అని స్లోగా ఎవ్రీడే చేయడం వల్ల మన రూట్ కాజ్ ఏంటి, ఎందుకు మనకి ఇలాగా కోపం ఎందుకు వస్తుంది, ఎక్కడ ట్రిగర్ అవుతున్నాం అనేది మనకే ఐడియా వచ్చేస్తుంది. ఎయిదర్ మనం కౌన్సిలింగ్ ఆర్ థెరపీకి వెళ్ళినప్పుడు థర్డ్ పర్సన్ చెప్తారు మనకి, లేదా మనము కన్సిస్టెంట్గా ఇలాగ మెడిటేషన్ చేసినప్పుడు జస్ట్ కామ్ మైండ్, జస్ట్ డీప్ బ్రీత్ ఇన్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, బ్రీతింగ్ చేసినప్పుడు మనకే ఆ క్లారిటీ వస్తుంది మైండ్. మెడిటేషన్ అనగానే చాలామంది అమ్మో ఆ పదం విన్న వెంటనే మేమైతే చేయలేము అంటారు. ఎందుకు చేయలేము అంటే, మేము కూర్చోలేము, ఏదో ఒక థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి, థాట్స్ రాకుండా మేము కూర్చోలేము అంటాం. ఒక 10 years 5 years ఎక్స్పీరియన్స్ మెడిటేట్ చేసిన వాళ్ళకు కూడా థాట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, అది రాకుండా ఉండాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి కాన్షియస్నెస్ వస్తుంది. లేదంటే మనకు ఒక థాట్ వచ్చి అరే ఇవాళ ఏమైంది, ఒకవేళ ఓకే వర్షం పడితే ఏమవుతుంది, ఇంక నేను వెళ్ళలేకపోతే అలా అన్కాన్షియస్గా అక్కడ అలా వెళ్ళకుండా కాన్షియస్గా ఇప్పుడు ఏమైంది, వర్షమా, ఓకే ఇప్పుడు అక్కడ దాకా ఆలోచించడం ఎందుకు, అనవసరం. మనం కాన్షియస్గా ఉన్నప్పుడు ఆ స్పైరల్లోకి వెళ్ళము, ఆ నెగటివ్ లూప్లోకి వెళ్ళము. ఆ కాన్షియస్నెస్ తెస్తుంది మెడిటేషన్ అనేది. ఆ మెడిటేషన్లో మనము జస్ట్ బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తాం. థాట్స్ వస్తూనే ఉంటాయి, వచ్చింది కదా దానికి ఒక లేబుల్ ఇచ్చేస్తాం, వెదర్ అనుకోవడం, మళ్ళీ బ్రీతింగ్ బ్యాక్ వచ్చేస్తాం. థాట్స్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. మనము 5 minutes కాదు, 30 minutes కాదు, ఒక 10 years కూర్చున్నా మన మైండ్ చేసే పని అదే. సో ఏదో ఒక థాట్స్ డిస్ట్రాక్షన్స్ ఇస్తూనే ఉంటుంది, దట్స్ ఓకే. అది వచ్చినందు వల్ల నాకు మెడిటేషన్ రాదు, నేను చేయలేను అనేం లేదు. ఒక 5 minutes 2 minutesతో స్టార్ట్ చేయొచ్చు. మనం టైమర్ పెట్టుకొని 2 minutes అలా కూర్చోండి కామ్గా, దట్స్ ఇట్. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఇమీడియట్ రియాక్ట్ అయిపోవడము, త్వరగా కోపం. ఇప్పుడు ఈ మధ్య పిల్లలు పిలిచినా కూడా కోపం వచ్చేస్తున్నారు. ఎన్ని క్వశ్చన్లు అడుగుతావరా, ఎందుకురా ఎప్పుడు పని చూసుకొని వెళ్ళి ఫోన్ చూసుకో, ఎందుకంత లైక్ వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయడానికి వస్తున్నారు. అదే మనం ఒక్క సెకండ్ ఆగి రెస్పాండ్ అవ్వగలిగితే, రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం, ఏదైనా అది ఇంట్లో ఇది బాగా ఎక్కువ అయిపోయింది మేడం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. సో ఏంటంటే పిల్లలతో స్పెండ్ చేసే టైం లేదు,
పిల్లలతో మాట్లాడే టైం లేదు, అసలు వాళ్ళ ఫీలింగ్స్ పంచుకునేటువంటి టైం కూడా దొరకట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ స్ట్రెస్ గురించి మనం మాట్లాడేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే పేరెంటింగ్. వన్స్ పిల్లలు వచ్చారు, మనం ఆల్రెడీ ఒక జాబ్లో ఉంటాము, ఇల్లు చూసుకుంటూ ఉంటాము, మళ్ళీ పిల్లలు అనేది మన ప్రయారిటీ. బట్ స్టిల్ ఇది ఒక స్ట్రెస్గా మారినప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాము. మొబైల్కి అడిక్ట్ అయిపోయాం, ఇది ఒకటి. యా, మొబైల్ లైక్ పిల్లలు ఓకే మేము ఇక్కడ ఆడుకుంటుంటాం ఫోన్లో, మీ పని మీరు చూసుకోండి అన్నట్లు అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా మనము మన పిల్లలకి ది బెస్ట్ ఇవ్వాలి అంటే, ఒకటి నేర్పించాలి అంటే, మనం వాళ్ళని కూర్చొని నువ్వు రోజు పేపర్ చదువు అంటే వాళ్ళు చదవరు. దానికంటే ఎప్పుడైతే మార్నింగ్ మనం కూర్చొని పేపర్ చదువుతామో ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి అదే పని చేస్తారు, మనం చెయ్యొద్దన్నా చేస్తారు. అలా టీచ్ చేయడం కంటే ఎప్పుడైతే మనం చేస్తామో ఆ పనులు వాళ్ళు ఈజీగా పికప్ చేసుకుంటారు. పిల్లలు వాళ్ళు ఏం చేయాలో మనం ఫస్ట్ చేయడం, ఎయిదర్ అది స్క్రీన్ ఆపడం కావచ్చు, లేదా ఒక 10 minutes కూర్చొని అలా బ్రీతింగ్ చేయడం కావచ్చు, లేదా జర్నలింగ్ అనుకోండి. నైట్ డిన్నర్ తర్వాత అలా కూర్చొని, అరే ఈరోజు నీకు ఏది బాగా నచ్చింది, ఈరోజు ఏం బాగా ఎంజాయ్ చేసావు, వీటిలో నీకు అదే ఎందుకు నచ్చింది, ఫ్రెండ్స్కి ఎవరన్నా హెల్ప్ చేసావా, నువ్వు నీకు ఎవరన్నా హెల్ప్ చేశారా, జస్ట్ ఇలా మాట్లాడుకోవడం. మరీ చిన్న పిల్లలకు కూడా చేయొచ్చు జర్నలింగ్, లైక్ 5-4 years నుంచి మీరు వాళ్ళని కానీ జస్ట్ డ్రా చేయమని ఇచ్చేయండి. ఈరోజు నువ్వు ఏం చేసావు, జస్ట్ ఒక బొమ్మ, అది పర్ఫెక్ట్గా కూడా అక్కర్లేదు, నథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. అది ఏం చేస్తుందంటే వాళ్ళకి వాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవడం, క్లారిటీ, ఇండిపెండెన్స్ ఇస్తుంది. అండ్ మనకి పెద్దవాళ్ళకి మనం అనుకున్నట్లు రియాక్ట్ అవుతాం, కోపం వెంటనే ట్రిగర్ అవుతుంది. ఆ కోపం ఎక్కువసేపు ఉండకుండా మళ్ళీ నార్మల్ స్టేట్కి రావడానికి ఈ ఎక్సర్సైజెస్, ఈ స్ట్రెస్ నుండి బయటపడడానికి చాలా హెల్ప్ అవుతాయి. రైట్ మేడం, చాలా చక్కగా చెప్పారు. నిజంగానే కోపం అనేది కొన్ని సందర్భాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తుంది, కానీ దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి అంత కోప్పడాల్సిన అవసరం ఉందా అనుకున్నప్పుడు అంత కోప్పడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. మనం చూస్తున్నట్లు లైక్ కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోవడం, మేబీ సోషల్ మీడియా టెక్నాలజీ మనకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఇంతకుముందు 15 years అప్పుడు మనకు ఐడియా కూడా లేదు నెక్స్ట్ నేను ఏ ప్రొఫెషన్ చేయాలి ఏంటి అని. ఇప్పుడు 15-18 yearsకి వరల్డ్ ఛాంపియన్స్ అవుతున్నారు. టెక్నాలజీ యూస్ చేసుకోవడం ఒక పాజిటివ్ ఇది. అది అదర్ సైడ్ ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్ల ఏంటంటే ఎక్కువ స్టిమ్యులేట్ చేసేస్తున్నాం బ్రెయిన్ని. 2 minutes కూడా సైలెంట్గా కూర్చోవడం, బ్రెయిన్కి అలాగా బ్రేక్ ఇవ్వడం లేకుండా పోవడం వల్ల మనకి ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోవడం, తొందరగా రాకపోతే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. హోటల్కి వెళ్తాము, ఒక 5 minutesలో ఫుడ్ రాకపోతే ఇంకా రావట్లేదు, ఎందుకు లేట్ చేస్తున్నారు, చిన్న తప్పు అయితే కూడా చూసుకోలేవా, కొంచెం త్వరగా చూసుకొని చేయొచ్చు కదా. లైక్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, పాపం వాళ్ళ డే ఎలా ఉందో మనకి తెలియదు కదా. అంత ఆలోచించే గ్యాప్ కూడా ఉండదు మనకి. ఇమీడియట్గా ఫస్ట్ అరవడం ఏంటి, మన అథారిటీ, నేను అరవగలను, మీరు ఉండగలరు అన్న ఇది. మన పిల్లలు అది చూస్తూ ఉండడం వల్ల ఎన్వైరన్మెంట్ వాళ్ళు గ్రో అయ్యేటప్పుడు వాళ్ళకి ఇదే నేర్చుకుంటారు. ఓకే, కోప్పడడం, అరవడం నార్మల్, సహజం, చేసేయచ్చు, దట్స్ ఓకే. పక్కన వాళ్ళతో నా ఫ్రెండ్ని నేను అరిచేయచ్చు, అయితే నా స్కూల్లో నేను ఇలా చేయొచ్చు, నా టీచర్తో నేను ఇలా మాట్లాడచ్చు. వాళ్ళు ఎక్కువ లెర్నింగ్ మనం చెప్పేదానికంటే చూసేదాన్ని నుంచి ఎక్కువ లెర్నింగ్. వాళ్ళు ఏవేవైతే చేయాలనుకుంటున్నారో అవి మనం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా పిక్ చేసుకుంటారు. చాలా చక్కగా చెప్పారు శాలిని గారు. నిజంగా ప్రతి పేరెంట్ కూడా చూడాల్సినటువంటి వీడియో ఇది. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే అంత మంచి సబ్జెక్ట్ ఉంది. అలాగే మనం జనరల్గా పేరెంట్స్ చేసేటువంటి తప్పు ఏంటంటే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం, ఏదో ఒక కారణం చేత. కానీ మేడం చెప్తున్నట్టు ఖచ్చితంగా వాళ్ళతో కూర్చొని వాళ్ళ ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకొని వాళ్ళతో పాటు అంటే వాళ్ళు ఎలాంటి స్ట్రెస్లో ఉన్నారు ఏంటి అనేది మనం ముందు అర్థం చేసుకొని వాళ్ళకి ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి మన వంతు ప్రయత్నం చేయాలి. వాళ్ళతో మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు. ప్రధానంగా ఈరోజు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఇది చాలా అంటే ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అనమాట. మన టైం అనేది వాళ్ళ కోసం కేటాయించాలి. మనం సంపాదించే దానికోసమే కదా. సో వాళ్ళ కోసం టైం కేటాయించి వాళ్ళకు ఒక మంచి దోవలో మనం తీసుకెళ్ళగలిగితే దానికంటే మనకు కావాల్సింది ఏముంది. వాడు స్ట్రెస్కి ఫీల్ అయ్యి తర్వాత ఏదేదో జరిగి జరగరాంది జరిగితే తర్వాత మనం ఆలోచించుకోవడం కాదు. వాళ్ళ కోసం కొంత టైం కేటాయిద్దాం. మనకు ఉండేటువంటి దాంట్లో చాలా మంచి విషయం చెప్పారు మేడం మీరు. సింపుల్ అండి. ఏదన్నా ఒక ప్రాబ్లం అయితే పిల్లలు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, మన దగ్గరికి రాగలుగుతున్నారా, పేరెంట్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు షేర్ చేసుకోగలుగుతున్నారా, అంతే. స్కూల్లో ఇప్పుడు ఈ మధ్య బులియింగ్ కానీ, సైబర్ బులియింగ్ కానీ, ఆన్లైన్లో కానీ కొన్ని వాళ్ళు చెప్పలేకపోవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఇంట్లో
వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. మనం ఆ టైం స్పెండ్ చేయగలిగితే ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోవడం, పిల్లలు ఎవరికి వెళ్ళాలి, ఏం చెప్పాలో తెలియకపోవడం, ఇవన్నీ మనము చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. రైట్ మేడం, ఇంకా న్యూ ఇయర్ అయితే వచ్చేసింది, అందరికి కూడా డ్రీమ్స్ అయితే ఉంటాయి. నేను ఇది చేయాలి, రేపు ఉదయం రేపు ఉదయం నుంచి మీరు అన్నట్టు యోగా క్లాస్కి వెళ్ళిపోవాలి, రేపు ఉదయం నుంచి జిమ్కి వెళ్ళిపోవాలి, రేపు ఉదయం నుంచి అది రేపు ఉదయం దగ్గరికి వెళ్ళిపోతుంది, కానీ అది ఈ రోజుకి రాదనమాట. రేపు ఉదయం అనేది పెట్టి వదిలేస్తాం టార్గెట్స్ అయితే ఫిక్స్ అవుతాయి, కానీ అది రేపు ఉదయమే ఉంటుంది, ఈ రోజు ఉంటుంది. ఓ3 రేపు అని ఏదైతే డోర్ మీద రాశారో అట్లా ఉండిపోతుంది. ఇలా కాకుండా ఆ టార్గెట్స్ ఫిక్స్ చేస్తే, సో ఎలాంటి టార్గెట్స్ మనం ఫిక్స్ చేసుకుంటే మన లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా లీడ్ చేయొచ్చు అంటారు? మీరు అన్నట్లు లైక్ న్యూ ఇయర్ వచ్చింది అంటే రేపటి నుండి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి నేను 5 o'clock లేస్తాను అనుకుంటారు. నైట్ 12-1 దాకా ఫ్రెండ్స్తో అలా ఎంజాయ్ చేసినప్పుడు 5 కల్లా లేస్తారండి. సో ఎప్పుడైతే మనం ఈరోజు చేయాలనుకున్నది ఈరోజు స్టార్ట్ అవ్వదో అప్పుడు ఏమవుతుంది, నేను హెల్తీగా ఉంటాను, లేదా నేను కోర్సెస్ చేస్తాను, లేదా బుక్స్ చదువుతానని స్టార్టింగ్లో అనుకుంటాం టార్గెట్. 1 week 2 weeks తర్వాత అడిగితే అసలు ఏం పెట్టుకున్నానో కూడా గుర్తుండదు మనకి. టు మేక్ ఇట్ సింపుల్, జనరల్గా నేను నా క్లయింట్స్కి చెప్పేది ఏంటంటే, గోల్ సెట్టింగ్లో ఫస్ట్ వీల్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. మనం జనరల్గా గూగుల్ చేసినా వస్తుంది. వీల్ ఆఫ్ లైఫ్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అది హెల్త్, ఫ్యామిలీ, ప్రొఫెషన్, లెర్నింగ్, ఫన్, ఫ్రెండ్స్, అలా ఒక 4-5 కేటగిరీస్ తీసుకొని అవుట్ ఆఫ్ 10 పాయింట్స్కి మీరు ఇప్పుడు కరెంట్ మీరు ఎంత స్కోర్ ఇస్తారు? మీ హెల్త్కి 10కి నేను 5 ఇస్తాను, నా ఫైనాన్షియల్ స్టేటస్కి 10కి నేను ఒక 7 ఇస్తాను. అలాగ ఒక్కొక్క కేటగిరీకి స్కోర్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2025 అయిపోయేసరికి మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అది మళ్ళీ స్కోర్ చేసుకోండి. ఇప్పుడు హెల్త్కి నేను 5 ఉన్నాను, ఈ ఇయర్ నేను హెల్త్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ బీ ఎట్ 8 అంటే ఏంటి? నేను రన్నింగ్ చేయగలగాలి, రోజుకి వీక్కి 3 times అన్న వెళ్ళగలగాలి, నేను హెల్తీ ఫుడ్ తినాలి, అవి సెట్ చేసుకోండి. అలా మీరు ఏ కేటగిరీ అయితే మీరు తక్కువ స్కోర్ వస్తుందో, ఎక్కువ స్కోర్ పెంచాలనుకుంటున్నారో అది మీ ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. అక్కడి నుంచి ఇదేంటంటే మీకు మోటివేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నాను, నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి, దానికి ఏం చేస్తే నేను ఈ 5 నుంచి 8కి ఎలా వెళ్తాను అని. ర్యాండమ్గా లేదా అరే నా ఫ్రెండ్స్ మంత్కి ఒక బుక్ చదవాలనుకుంటున్నాడు, నేను కూడా ఒక బుక్ చదువుకుంటాను, అది నిలబడదు. 2 రోజుల తర్వాత తన గోల్ తనదే, మీ గోల్ నీదే. ఈ వీల్ ఆఫ్ లైఫ్ వల్ల మనము ఎక్కడున్నాం అనేది ఫస్ట్ మనకు తెలుస్తుంది. సెకండ్లీ, ఈ ఇయర్లీ గోల్ ఎండ్ ఆఫ్ ద ఇయర్కి మీరు ఏదైతే సెట్ చేసుకున్నారో, ఈ ఇయర్ ఎండ్ అయ్యేసరికి మీరు ఒక న్యూ జాబ్లోకి వెళ్ళాలనుకున్నారు, ఇది మీ గోల్. దాన్ని క్వార్టర్లీగా బ్రేక్ చేసుకోండి. నేను డిసెంబర్ కల్లా జాబ్ మారాలంటే నేను ఇన్ని కోర్సెస్ చేయాలి, ఈ కోర్సెస్ సర్టిఫికేషన్ చేయాలంటే నెక్స్ట్ 3 monthsలో నేను నా మెటీరియల్, నా రిజిస్ట్రేషన్ అంతా అవ్వాలి, ఆ నెక్స్ట్ క్వార్టర్కి నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ క్వార్టర్కి సర్టిఫికేషన్ అవ్వాలి. సో బ్రేక్ చేసుకోండి క్వార్టర్లీ, ఇయర్లీ గోల్, క్వార్టర్లీ గోల్, మంత్లీ గోల్. ఎప్పుడైతే మీకు బ్రేకప్ అయిందో ఇంత పెద్దది, అమ్మో జాబ్ చేంజ్ నేను అవ్వలేను అన్నది ఉండదు. మీరు డైలీకి వచ్చేసరికి ఎప్పుడు మీరు జర్నలింగ్ చేసుకో, ఈ రోజుకి నేను చేయాల్సింది రిజిస్ట్రేషన్ ఎంతసేపు 1 hour అయిపోతుంది. ఆ ఇయర్లీ గోల్ మీకు మంత్లీ నుంచి, వీక్లీ నుంచి డైలీ గోల్కి క్లారిటీ వచ్చినప్పుడు అది అంత పెద్ద ఇది అవ్వదు. అండ్ ఎవ్రీడే మీరు దాని గురించి వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ప్రోగ్రెస్ ఉంటుంది, ప్రోగ్రెస్ లేకుండా పోదు. అండ్ వెనెవర్ మనం గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, లైక్ జిమ్కి వెళ్ళడం కానీ ఏదన్నా, ఆబ్వియస్లీ ట్రావెల్ చేయడము లేదా ఎక్సెట్రా ఒక గ్యాప్ వస్తుంది, ఒక 1 day 2 day. దాంతో మిస్ అయిపోయామా అని వదలద్దు. మోర్ దెన్ 2 days గ్యాప్ ఇవ్వద్దు, మళ్ళీ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. అది జర్నలింగ్ కావచ్చు, మనం అనుకున్నట్లు మెడిటేషన్ కావచ్చు, లేదా జిమ్కి వెళ్ళి ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు. మోర్ దెన్ 2 days గ్యాప్ ఇవ్వద్దు, కన్సిస్టెంట్గా చేయండి. రైట్, ఇది మీరు చెప్పినటువంటి పాయింట్ అయితే ఇటు హెల్త్కి ఉపయోగపడుతుంది, ఎడ్యుకేషన్కి, ప్రధానంగా ఎవరైతే కాంపిటేటివ్ కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ పర్పస్ మీద చేసే వాళ్ళకి చాలా మంచి సూచన ఇచ్చారు మీరు. అది సూపర్. ఎప్పుడు మనం గోల్ సెట్టింగ్ చేసుకున్నప్పుడు నేను చెప్పేది క్లయింట్స్కి ఏంటంటే అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ ఉన్నప్పుడు మనం అంత ఈజీగా వదిలేము.
ఈ రోజు నుంచి నేను మెడిటేషన్ చేద్దాం లేదా యోగా చేద్దాం అనుకున్నాను, ఒక అకౌంటబుల్ పర్సన్ పెట్టుకోండి. మీ ఫ్రెండ్ కావచ్చు, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కావచ్చు. నేను ఈ రోజు నుంచి ఎవ్రీడే వెళ్తాను యోగాకి, నీకు రోజు చెప్తాను, వెళ్ళి నువ్వు వచ్చి నీకు చెప్తాను. మిస్ అయితే నువ్వు నన్ను అడుగు. అది నీ అకౌంటబుల్. ఎప్పుడే చూడండి, లైక్ మీరు ఆఫీస్లో ఉన్నారు, మీరు ఒక డాక్యుమెంట్ ఇవ్వమన్నారు మీ మేనేజర్, అదొక పని ఉంది, రేపటికల్లా నాకు ఆ డాక్యుమెంటేషన్ అయిపోవాలన్నారు. మీ అంతటా మీరు ఏమనుకున్నారు, ఇది జర్నలింగ్ చేయాలి, రేపటి నుంచి నేను ఒక బుక్ కొనుక్కొని ఒక బుక్ స్టార్ట్ చేసి నేను రాసుకుంటాను, గ్రాటిట్యూడ్ జర్నల్ అనుకున్నాను. అది మీరు ఈ రోజుకే అనుకున్నారు. కానీ ఆ డాక్యుమెంటేషన్ ఫస్ట్ చేస్తారా, ఇది చేస్తారా? మనకి మనం అనుకున్న పని ఎప్పుడు లాస్ట్ ఉంటుంది. ఒక మేనేజర్ అడిగిందో లేదా మన పిల్లలకో ఒక ఫ్రెండ్కో చేయాల్సిన పని ఫస్ట్ చేసేస్తాం. అదేంటి, అకౌంటబిలిటీ ఉంది అక్కడ. మనకి మనం రేపు చేసుకుందాంలే, రేపు కొందాంలే, డైలీ యోగా చేద్దాం అనుకుంటాను నేను కూడా, రేపు ఇట్లా అయిపోతుంది. సో రేపటి నుంచి నేనైతే ఖచ్చితంగా ఒక అకౌంటబుల్ పార్ట్నర్ పెట్టుకోండి, లేదా ఒక ఫ్రెండ్తో ఇద్దరం కలిసి చేద్దాము. అరే నేను ఈరోజు 10,000 స్టెప్స్ ఎవ్రీ డే చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఒక 10,000, నేను ఇద్దరం చూసుకుందాం అకౌంటబిలిటీ చేసామా లేదా అని. అండ్ ఎప్పుడు కూడా గోల్ సెట్టింగ్కి మెయిన్ వై అనేది పెట్టుకుంటే ఆ మోటివేషన్ లెవెల్స్ తగ్గదు మనకి. ఇప్పుడు మనము యోగా చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకు చేస్తున్నాం? చెయ్యకపోతే కూడా ఓకే కదా, బాగానే నడుస్తుంది. అన్లెస్ మనకి ఎక్స్ట్రీమ్గా వెళ్ళి ఈ యాంగ్జైటీ ఎక్కువ అవ్వడము, లేకపోతే ఫిజికల్ ఇష్యూస్ ఏదైనా డిసీజ్ అప్పుడు మనకి వై దొరుకుద్ది. అరే వెయిట్ స్ట్రెస్ ఎక్కువైంది, స్ట్రెస్ ఈటింగ్ నేను తినేసి ఒక 10 kgs పెరిగిపోయింది, ఇంకా తగ్గాలి నేను, ఇప్పుడు నాకు ఓబిసిటీ వచ్చింది. అప్పుడు మనకు ఒక వై ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గుతాము వెయిట్. అలా ఏ గోల్ పెట్టుకున్నా కూడా మనకి ఎందుకు చేయాలనుకుంటున్నాం, నీ కోసమా, మీ పిల్లల కోసమా, జాబ్ చేంజ్ అనుకున్నాం, ఎందుకు, ఇప్పుడున్న జాబ్కి నుంచి ఎందుకు మారాలనుకుంటున్నాం, ఏ గోల్ సెట్ చేసుకున్నా వై అని పెట్టుకున్నప్పుడు మీకు ఆ క్లారిటీ ఎందుకు చేయాలనుకుంటున్నాం అన్నది మీకే నెక్స్ట్ ఏం చేయాలన్నది మనకే తెలుస్తుంది. రైట్ మేడం, ఇంకా ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో మనకి స్ట్రెస్ అనేది ఇంకా వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఉరుకులు పరుకుల జీవితం, ఇంకా ఆ విధంగా పోకపోతే కాంపిటీషన్ బోర్డులో మనం నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. సో స్ట్రెస్ అయితే ఉంటుంది. సో ఇటువంటి స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ కావడానికి మెంటల్ హెల్త్ కోసం మీరు ఇచ్చేటువంటి సూచనలు కానీ సలహాలు కానీ మా వ్యూవర్స్కి చూడండి. ఎప్పుడైనా మనము ఇంకా ప్రాబ్లమ్స్ పెరగడమే కానీ పెద్ద అయ్యే కొద్దీ వేరే ఫేజెస్కి వెళ్ళే కొద్దీ ఇంకా తగ్గడం ఉండదు. మనకి మనము స్ట్రాంగ్ అవ్వడం ఫిజికల్లీ, మెంటలీ, స్పిరిచువల్లీ, ఫైనాన్షియల్లీ. అండ్ దీనికి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రాబ్లమ్స్ ఫేస్ అయిన తర్వాత ఎలాగైతే మనకి డిసీజెస్, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ లైక్ క్యాన్సర్ కానీ ఏదైనా ఇనీషియల్గా మనము ప్రివెంట్ చేయడం ఈజీ, అయిన తర్వాత క్యూర్ చేయడం కంటే. ఇవన్నీ కూడా మనల్ని ఫిట్గా, స్ట్రాంగ్గా, రెసిలియంట్, ప్రాబ్లమ్స్ ఎవరికన్నా వస్తాయి, అందరం ఫేస్ చేస్తాం. అలా అని వెంటనే డిప్రెస్ అయిపోవడం అలా కాకుండా మళ్ళీ పైకి లేచి మళ్ళీ పోరాడగలగడానికి, రెసిలియంట్ బిల్డ్ చేయడానికి మెల్లగా మెడిటేషన్ చేయడం, మెల్లగా స్టార్ట్ చేస్తే చాలు. 1% చాలు అనమాట. ఒకేసారి 1 hour అక్కర్లేదు. 2 minutes మెడిటేషన్ చేయడం, రోజుకు ఒక 2 times అన్న 2 things రాయగలగడం. ఈరోజు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఈరోజు దీనికి చాలా థ్యాంక్ఫుల్, నాకు నా ఫ్యామిలీ ఉంది, అందరూ హెల్తీగా ఉన్నారు, థ్యాంక్స్ చెప్పుకోవడం, గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడం, లేదా విజువలైజ్ చేసుకోవడం. ఇవన్నీ స్టార్టింగ్స్ టైంలో మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ 1 point ఇన్కమ్ నేను డీల్ చేయలేను, ఇది ఐ నీడ్ హెల్ప్ అనేది దానికి హ్యాపీగా వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోండి, ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ అవ్వండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలా అయితే మనకి కాలు నొప్పి అయితే మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాలు నొప్పిగా ఉందంటాము, మీకు ఎలాంటి ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. అంతేగాని మీకు మీరే బాధపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలామంది ఉంటున్నారు ప్రొఫెషనల్ పీపుల్ ఎలాంటి ఇష్యూ అయినా హెల్ప్ చేయడానికి. రీసెంట్గా స్టాటిస్టిక్స్ చూస్తే కూడా మన ఇండియా 123rd కంట్రీలో ఉంది అవుట్ ఆఫ్ 43 countries ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఎంతవరకు మన జనాభా హ్యాపీగా ఉన్నారు అంటే 123 అంటే అది ఈవెన్ పాకిస్తాన్ కంటే, బంగ్లాదేశ్, మయన్మార్ కంటే కూడా మనము ఇంకా తక్కువలో ఉందని చూపిస్తుంది. దట్ షోస్ మనము చాలా స్కిల్డ్, మనకుంది చాలా టాలెంట్, చాలా ఇది ఉంది. కానీ ఇలాంటి చిన్న చిన్న భయాలు, లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే అవి మనల్ని ఆపకూడదు.
మనం ఇంకా పెద్ద హ్యావ్ బిగ్ డ్రీమ్స్ అండ్ ఆ డ్రీమ్స్కి బిగ్ గోల్స్ మనం చేయగలము. చేయడానికి ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉన్నప్పుడు ఎవరు ఆపేదే లేదు మనకి. అలాగే చివరిగా శాలిని గారు, అంటే మీరు ఐటీ ప్రొఫెషనల్ అయ్యిండి కూడా ఈ మోటివేషన్ మీద కానీ ఈ మెంటల్ హెల్త్ మీద కానీ దృష్టి కేంద్రీకరించడం, దీనికి సంబంధించి కెనడాలో క్లాసెస్ తీసుకోవడం, సో ఎలా అనిపిస్తుంది? అలాగే ఇప్పుడు ఇండియాకి కెనడాకి పోల్చుకుంటే యా, మెంటల్ హెల్త్కి సంబంధించి ఎలా ఉంటుంది, వేరియేషన్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ అండి. ఫస్ట్లీ మీరు అడిగిన దానిలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నా ఐటీ కెరీర్ నుంచి ఇలా ఎలా అయింది అంటే, ఫస్ట్లీ నా ఓన్ ఎక్స్పీరియన్సెస్లో ఐ డెల్ట్ విత్ యాంగ్జైటీ ఇష్యూస్. ఓకే. నాకు టైంకి వెళ్ళాలి, టైంకి ఉండాలి, లైక్ నేను అనుకున్నదంతా నాకు ఓవర్ అచీవర్ లాగా నాకు ఒక గోల్ పెట్టుకొని అది వచ్చిందంటే నెక్స్ట్ ఇంకొక గోల్. ఇప్పుడు నాకు స్టడీస్, ఓకే ఎగ్జామ్ క్లియర్ అయిపోయిందా, ప్లేస్మెంట్స్ అది అయిపోయిందా, నెక్స్ట్ జాబ్ అది అయిపోయిందా, ఎప్పుడు ఏదో ఒక ఇది ఉండాలి. అలా 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 లైక్ ఎట్ వన్ పాయింట్ అసలు ఏం జరుగుతుందని నేను స్టడీ చేసుకుంటూ ఎక్కడి నుంచి ట్రిగర్ అవుతుంది అని అలా నేను చదువుతూ ఉంటే నాకు తెలిసింది ఏంటంటే నా చుట్టూ చాలామంది సిమిలర్ ఇష్యూస్తో చాలా బాధపడుతున్నారు. లైక్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నా కలీగ్స్ కావచ్చు. సో జస్ట్ ఐ స్టార్టెడ్ టేకింగ్ 1-on-1 సెషన్స్, కోచింగ్ సెషన్స్, లేదా ఫ్రీ వర్క్షాప్స్ ఉన్నాయి, సెమినార్స్ ఉన్నాయి, జర్నల్ ప్రాంప్ట్స్, ఈ బుక్స్ ఇస్తుంటాను. సో అది చాలా హెల్ప్ఫుల్గా వచ్చింది అన్న ఫీడ్బ్యాక్ని బట్టి. అంటే దీనికి సంబంధించి ప్రొఫెషనల్ కోర్స్ లాంటిది ఏదైనా చేశారా? డెఫినెట్లీ నేను కోయాక్టివ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. కోయాక్టివ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మాడ్యూల్స్ ఉన్నాయి. ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటి, మనకి జాబ్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఈ జర్నలింగ్ అనేది మనం మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే మన కోర్ వాల్యూస్ మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఒక సినిమా చూస్తే కొంతమందికి అరే హీరో భలే ఫైట్ చేశాడు అని, కొంతమందికి అందులో నుంచి ఆ హీరోయిన్ ఇండిపెండెంట్గా ఉంది చూడు నాకు అది నచ్చింది అనుకో. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అది మన వాల్యూ సిస్టమ్. ఎప్పుడైతే అది మనకి క్లారిటీ వస్తుందో మన డెసిషన్ మేకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకళ్ళ కోసం డెసిషన్ తీసుకోం. సో ఇవన్నీ కూడా కోయాక్టివ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫైడ్. ఇంకా పాజిటివ్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది, పీక్యూ వాళ్ళు ఏం చెప్తారంటే మెడిటేషన్ అనేది లైక్ 1 టైం కాకుండా రోజుకి 3 times హ్యాబిట్ స్టాకింగ్. మార్నింగ్ లేచినప్పుడు జస్ట్ స్మాల్ బ్రీతింగ్స్, లేదా పడుకునేటప్పుడు ఒక పనికి జస్ట్ హ్యాబిట్ స్టాకింగ్ లాగా పెట్టుకున్నప్పుడు నువ్వు అది మర్చిపో, హ్యాబిట్ స్టాకింగ్ చేసింది. సో అలాగా పీక్యూ దగ్గర నుంచి కోచింగ్ సర్టిఫైడ్ తీసుకున్నాను. సో ఇలా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి సర్టిఫైడ్ తీసుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ టేకింగ్ కన్సల్టేషన్స్. అండ్ మీరు అన్నట్లు ఇండియాకి ఇక్కడికి అంటే వన్ మేజర్ ప్లస్ పాయింట్ బట్ వి టేక్ ఫర్ గ్రాంటెడ్ ఏంటి అంటే మన వెదర్. అక్కడ వెదర్ వల్ల డిప్రెషన్ చాలా ఎక్కువ. ఓకే. మోర్ దెన్ 6 months అసలు సన్ ఉండదు. ఆ వింటర్కి ఆ ఇండోర్ ఉండడం, మనంతటా మనము మోటివేట్ చేసుకొని ఉండాలి ఆ టైంలో. అంటే ఎక్కువ బయట కలవడం ఉండదు అసలు. బేసిక్గా సూర్యుడు లైక్ ఈ డిసెంబర్లో లాస్ట్ 2 weeks నుంచి మనకి ఇక్కడ కొంచెం తుఫాన్ వాతావరణం వచ్చి అలాగా కూల్గా డల్గా 6 months అలాగే ఉంటుంది. ఆటోమేటిక్గా అది మన స్లీప్ రిథమ్ మీద ఎవ్రీథింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఒకటి వెదర్, ఇంకొకటి ఇక్కడ ఇండియాలో చూస్తే మనకి ఈ ఫ్యామిలీ టైస్ ఇవన్నీ ఎక్కువ. ఈజీగా వెళ్తాము, కలుస్తుంటాము, మనకి పండగలు ఉంటాయి, న్యూ ఇయర్ అందరు కలుస్తుంటాం. అక్కడ కొద్దిగా మన లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. మన పని మనం చూసుకోవడము, అరే రేపు మార్నింగ్ 8కి ఆఫీస్కి వెళ్ళాలంటే ఈరోజు మొత్తం ఫినిష్ చేసుకొని వర్క్ చేసుకొని 8కి నిద్ర పోవాలంతే, ఇంకా పిల్లలైనా పెద్దవాళ్ళైనా. సో అలా లైఫ్ స్టైల్ దానివల్ల మనం ఎక్కువ సోషలైజ్ అవ్వడం ఉండదు, ఎక్సెప్ట్ ఫర్ వీకెండ్స్ కానీ వెకేషన్స్కి కానీ. ఆ సోషలైజింగ్ పార్ట్ మనంతటా మనము వెళ్ళి చేసుకోగలిగితే ఫైన్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అంత టైం కూడా ఉండదు. అండ్ ఎక్కువ ఇలా వర్క్ డ్రివెన్ ఉంటుంది ఇక్కడ కంటే అక్కడ. చెప్పాలి అంటే మన కెరీర్ చూసుకున్నామా, నెక్స్ట్ పిల్లలు, నెక్స్ట్ ఏం చేస్తున్నాము, జాబ్ ఓరియంటెడ్, ప్రొఫెషనల్ ఇంప్రూవ్మెంట్. అండ్ ఇన్ ఏ వే అది బెటర్. మనకి ఈ గాసిప్ చేయడము, టైం పాస్ స్క్రోలింగ్, మైండ్లెస్ స్క్రోలింగ్ ఇదంత టైం కూడా ఉండదు. బట్ మోస్ట్లీ ఇప్పుడు చాలామంది ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఫారెన్లో ఉంటున్నారు కాబట్టి ఎవ్రీవన్ కెన్ రిలేట్ ఈజీలీ. సో అలాగా కొద్దిగా అక్కడే ఫ్యామిలీ ఉండి అలా ఉన్న వాళ్ళది డిఫరెంట్. ఇన్ కేస్ అక్కడ ఓన్ ఫ్యామిలీ లేదు అంటే జస్ట్ ఫ్రెండ్స్తో సోషలైజ్ అవ్వగలం. అలా కొద్దిగా వేరియేషన్ డిఫరెన్స్ ఉంటుంది.
సో మొత్తానికి చాలా మంచి పాయింట్స్ అయితే చెప్పారు. సో ఎవరు కూడా అంటే న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్లో మీ గోల్స్ అనేది సెట్ చేసుకోండి. ఆ గోల్స్ని సాధించే దిశగా అసలు ఏం చేస్తే ఆ గోల్ని సాధించగలం. ప్రధానంగా మేడం అన్నట్టు, శాలిని గారు అన్నట్టు, ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, మనం ఆ గోల్ని అచీవ్ చేస్తున్నామా లేదా, దానికి సంబంధించి ఏ విధంగా ఉంది. అలాగే నేను కూడా ఈ రోజు నుంచి గోల్ పెట్టుకుంటున్నాను. రేపటి నుంచి ఖచ్చితంగా వెళ్తాను యోగాకి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ని అచీవ్ చేయడానికి, అంటే మన కోసం చేస్తున్నాం, ఇది మన కోసం మనం చేసేటువంటి పని కాబట్టి ఆ గోల్ని అచీవ్ చేసే విధంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా గోల్ని సాధించడం అనేది అంత పెద్ద కష్టమేం కాదు. అలాగే డ్రీమ్ కూడా మన బిగ్ డ్రీమ్స్ ఉంటాయి కదా. సో ఇది సాధించాలి అనేటువంటి ఒక మంచి డ్రీమ్ని మనం ఎంచుకొని ఆ డ్రీమ్ని సాధించే దిశగా ముందడుగు వేయాలి. సో ఇదన్నమాట ఇవాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం శాలిని గారు. థ్యాంక్ యూ.